పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు పట్టణ కేంద్రంలో ప్రారంభించినటువంటి ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రారంభించినటువంటి 2 ఐటీ కంపెనీలను మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ సాక్షాత్తు రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రిగా ఉన్న ఎమ్మెల్యేగా మంత్రిగా గెలిపించినటువంటి మంత్రికి కేవలం 2 కంపెనీలు తేవడం దురదృష్టకరం అంటూ కూడా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ యొక్క 2 కంపెనీలో కేవలం 20 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి కానీ కూడా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ యొక్క 2 కంపెనీలు కూడా కేవలం 10 నుండి 15 వేల జీతాలు మాత్రమే ఉన్నాయంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వివరించడం జరిగింది. అంతేకాకుండా ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సోదరుని పేరు మీద 6 ఐటీ కంపెనీలు ఉన్నాయి. కేవలం ధనార్జన ధ్యేయంగా కూడా పరిపాలిస్తున్నారు. అంతే తప్ప మంత్రి ప్రాంతానికి దుద్దిల శ్రీధర్ బాబు కుటుంబం దుద్దిల శ్రీధర్ బాబు చేసింది ఏమీ లేదంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ధ్వజమెత్తడం జరిగింది. 40 ఏళ్ళు అధికారం ఇచ్చినటువంటి మంత్రి ప్రాంత ప్రజలకు ఈ 40 ఏళ్ల నుండి కూడా చేసింది కూడా ఏం లేదంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కూడా మంత్రిని ప్రజల కోసమే నిరంతరం తను అభివృద్ధి కోసమే పాటుపడుతున్నట్లుగా కూడా ఈ సందర్భంగా మరొకసారి ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్ లేనటువంటి వాహనాలు అలాగే సరైన ధృవపత్రాలు మెయింటైన్ చేయనటువంటి వారికి వాహనాలపైన కూడా జరిమానా విధించడం జరిగింది. అంతేకాకుండా సీట్ బెల్ట్ ధరించకుండా ఉన్నటువంటి వారు కూడా జరిమానా విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు వాహనం సంబంధించినటువంటి సరైన ధృవపత్రాలన్నీ కూడా వాహనం మెయింటైన్ ఉంచుకోవాలంటూ కూడా సూచించడం జరిగింది. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్క వాహనదారుడు బాధ్యతగా స్వీకరించాలి. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ సిగ్నల్ జంప్ కాకుండా అలాగే ట్రాఫిక్ రూల్స్ను ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ కూడా సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన సూచించడం జరిగింది. ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ అధిగమిస్తారో వారికి తప్పకుండా చలాన్లు విధించడం జరుగుతుంది అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరిఖని ఆర్టీసీ బస్సు డిపో ఏట ఆర్టీసీ గోదావరిఖని డిపోకు సంబంధించినటువంటి టీమ్ సర్వీస్ బస్సు డ్రైవర్లు నిరసన చేపట్టారు. విధులను బహిష్కరించి కూడా డిపో ఏరుట కూడా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యం తమను మానసికంగా పని భారాన్ని 2 రోజులకు సంబంధించినటువంటి పనిని ఒకరిపైనే మోపుతూ కూడా పని భారాన్ని మోపుతూ శారీరక ఇబ్బందితో పాటుగా మానసిక క్షోభకు గురి చేస్తుందని కూడా వారు ఆరోపించడం జరిగింది. అయితే దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి డ్రైవర్లకు కండక్టర్లను గతంలో ఇచ్చేటువంటి విధానాన్ని కూడా స్వస్తి పలికి ఒకరినే పంపించడం కారణంగా కూడా ఇద్దరు చేయాల్సినటువంటి పనిని ఒకరే చేయాల్సి వస్తుందంటూ కూడా వారు వాపోవడం జరిగింది. ఆ గతంలో ఉన్నటువంటి విధానం మళ్ళీ తీసుకురావాలి, ఇప్పుడు ఉన్నటువంటి విధానానికి స్వస్తి పలకాలంటూ కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి డ్రైవర్లకు కండక్టర్ పంపించకపోతే డ్రైవర్ మానసికంగా అలాగే శారీరకంగా ఇబ్బందికి గురై కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్టీసీ యాజమాన్యం పునఃపరిశీలించి ఈ యొక్క విధానానికి స్వస్తి పలకాలంటూ కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది.